జమ్మూ కాశ్మీర్లో కొంతమంది ఇప్పటికీ ఆయుధాలు పట్టుకుని తిరుగుతున్నారన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కేంద్ర నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. జమ్మూలో పానీపూరి బండి నడుపుకునే వ్యక్తికి తెలిసిన సమాచారం కేంద్ర నిఘా వర్గాలకు తెలియడం లేదన్నారు. పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులను వెంటనే పాకిస్తాన్ అప్పగించాలని, ముగ్గురు ఉగ్రవాదులను అప్పగించిన తర్వాతనే భారత్ చర్చలకు వెళ్లాలని సిపిఐ నారాయణ డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ జరిగినటువంటి దాడి ఆడు మామూలుగా అయితే గుర్రాల పైన పోతారు జరిగితే మామూలు జనం నడిచిపోయే స్థలం కాదు అది. అలాంటి ప్లేస్కి ఆయుధాలు పెట్టుకొని తిరుగుతున్నారని చెప్పేసి పానీపూరి అమ్ముకునేవాళ్ళు కుకటిపల్లి నుంచి మా ఫ్రెండ్స్ వెళ్ళారు. వాళ్ళకి చెప్పారు పానీపూరి అమ్ముకునేవాళ్ళు, అయ్యా ఆయుధాలు పెట్టుకొని తిరుగుతున్నారు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పారట. అంటే పానీపూరి వాళ్ళకి తెలిసిన సమాచారం నిఘా బ్యాగ్ తెలియదా? జమ్మూ కాశ్మీర్ మేము కాపాడుతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం తుపాకులు పట్టుకుని ఆ ప్రాంతానికి వెళ్తుంటే అందులో చిన్న చిన్న స్పెషల్స్ కావు, స్టెన్ గన్స్, అవి దాచిపెట్టుకోవడం సాధ్యం కాదు. వాటితో పోతున్నప్పుడు ఎందుకు నిఘా ఎందుకు ఫెయిల్ అయింది? పానీపూరి తెలిసి మాకు కూడా మీకు తెలియదా? అందులో మేము మేలుకొని నిద్రపోతామని నాకు అనుమానం. జరిగిపోయిన తర్వాత ఏమైంది? అసలు మొట్టమొదటి నుంచి కూడా మనం అమెరికా మధ్యత్వాన్ని కానీ మూడవ మధ్యత్వాన్ని ఒప్పుకోం.